ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వాక్యంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలని అందరికీ ఆశ ఉంటుంది. ఆశ పడడంలో తప్పు లేదు, కానీ ఆశీర్వాదాలు పొందుకోవడంలోనే చాలా మంది ఆలస్యం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన అందరినీ ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి ఏ విషయంలోనైనా, ఏ స్థలమందైనా కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అయితే ఆశీర్వదించబడడం ఆలస్యమైనప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా హస్తాలతో నిర్మించుకున్న మిమ్ములను నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మాత్రమే కాదు మీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మర్చిపోకుండా ఆశీర్వదించాలంటే, నిన్ను నీ పిల్లలను మర్చిపోకుండా వృద్ధి పొందించాలి అంటే నువ్వు కూడా మర్చిపోకుండా చేయవలసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా రాయబడి ఉన్నాయి. ఒక మాటను మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వాక్యంలో, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మరి దాసుల గృహము అంటే బానిసత్వం, ఒక చెర. ఆనాడు రాతపూర్వకమైన ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి దేవుడు నడిపించాడు. ఆ రీతిగానే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలువైన నిన్ను దేవుడు పాపపు ఊబిలోంచి, బానిసత్వంలో పాపపు జీవితంతో మగ్గిపోతున్న నిన్ను, పాపపు సంఖ్యలలో బంధించబడిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు లోకంలోంచి ప్రత్యేకించి తన రక్తము చేత నిన్ను కడుగుకొని నీ పాపాలకు ఒక విమోచన కలుగు చేసి నిన్ను తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. మరి అటువంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడు రక్షించినప్పుడు నువ్వు అన్ని రంగాల్లో వర్ధిల్లిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నావా, లేదా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి నువ్వు ఇతరులకు మేలు చేసినప్పుడు వారు నిన్ను మర్చిపోతే నువ్వెంత బాధపడతావో, అలాగే చేసిన మేలును మర్చిపోయి నువ్వు దేవుని సన్నిధికి దూరంగా తిరుగుతూ ఉంటే దేవుడు కూడా అంతే బాధపడతాడు. ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటాడు, కన్యక తన ఆభరణములను మరవడం లేదు, పెండ్లి కుమార్తె వడ్డానాన్ని మరవడం లేదు, కానీ నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో కూడా మనం గమనిస్తే, దేవుణ్ణి మరచి తిరిగే వాళ్లను దేవుడు చీల్చివేస్తానంటున్నాడు. మరి ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు మరవకుండా, ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన దేవునికి నువ్వెల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే తన ఉగ్రత నీ మీదికి రానివ్వకుండా ఆయన నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎన్నటికీ నిన్ను నీ పిల్లలను మరువకుండా తన రెక్కల నీడలో దాచి కాపాడి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు ఒక తీర్మానంతో, నిన్ను విడువనయ్యా, నిన్ను మరువనయ్యా, నీకెల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఒక తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా పరలోక సంబంధమైన దీవెనలు తండ్రి ద్వారా నీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. నిన్ను నీ పిల్లలను దేవుడు వృద్ధి పొందించి ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెన ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. పిల్లలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తానని, ఆశీర్వదించడమే కాదు పిల్లలను, పెద్దలను ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరుస్తానని మీరు సెలవిస్తున్నారు. మరి మీరు చేసిన కార్యాలను బట్టి నీ బిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్నెన్నడూ మరిచిపోకుండా నిన్ను హత్తుకొని జీవించేటట్లుగా నీ బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించి, నీలో నుంచి వస్తున్న ప్రతి దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి నీ బిడ్డల తరతరాలు అనుభవించడానికి మీరు కృప దయచేసి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.